ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ పల్లె పండుగ రెండవ కార్యక్రమాన్ని ఈ లక్ష్మీపురం గ్రామంలో ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా. పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖను చేపట్టిన తర్వాత గ్రామ సేవల అభ్యున్నతి కోసం గత పల్లె పండుగ 1లో 32 కోట్లతో దాదాపు 50 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వేయింది. ఈ పల్లె పండుగ 2లో ఇవాళ మనకి 1,80,00,000 మంజూరు చేశారు. ఈ తార్ రోడ్డు కోసం మంజూరు చేసింది. దాంట్లో ప్రధానంగా ఈ రోజున చాలా కాలం నుంచి ఇక్కడ ప్రజలకి అసౌకర్యంగా ఉంది. పిల్లలు కూడా ఇక్కడ స్కూల్స్ కూడా ఉండటంతో పిల్లలు కూడా చాలా ఇబ్బంది పరిస్థితి. తర్వాత దీన్ని నేషనల్ హైవేకి కలిపితే ప్రజలందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పన్న భావంతో ఈ మచిలీపట్నం చలపల్లి మచిలీపట్నం R&B రోడ్ నుంచి NH 216 వరకు ఈ చలపల్లి పబ్లిక్ స్కూల్ రామానగరం రోడ్ని ఈరోజు 45 లక్షల రూపాయలతో ఇక్కడ శంకుస్థాపన. ఇది ఒక 4 రోజుల్లో దీన్ని చేర్చే కార్యక్రమం చేపడతాం. అలాగే గోకులను కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం కూడా జరిగింది. 37 గోకులాలు పూర్తి చేయటం కూడా జరిగింది. ఆ రకంగా ఇవాళ మనకి గత 5 సంవత్సరాలుగా రహదారులన్నీ కూడా చాలా విధ్వంసానికి గురైనాయి. ఏ రహదారి చూసినా ఏమున్నది గర్వకాలం ఉన్నట్టుగా తయారైపోయింది. అన్నీ కూడా గుంతలమయమైపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరై ఇక్కడ ఈ రోజున నాకు కూడా చాలా సంతోషకరం. అంటే చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్డు గురించి జరుగుతున్నారు, కానీ చేయలేకపోయాం. కానీ ఈ రోజుకి ఈ రోడ్డుకి 40 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అంటే మంజూరు చేసి దీన్ని ఇవాళ శంకుస్థాపన చేసుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంకా చాలా రహదారులు అధ్వానంగా ఉన్నాయి. నాకేమంటే ఒక రోడ్డు తెస్తే ఆ రోడ్డు అని మీకు కనబడింది, మా రోడ్డు లేదని చెప్పి పరిస్థితి అన్ని చోట్ల ఉన్నాయి. కానీ అన్నీ కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయడానికి పూనుకుంది. ఇప్పటికీ శాసకీలో 14,50,00,000 రూపాయలతో కొన్ని రోడ్లు మంజూరు చేయడం జరిగింది. మరికొన్ని రోడ్లు త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. అంచేత ఒక్కొక్కటిగా రోడ్లు సమస్యలు కూడా తప్పనిసరిగా పరిష్కారం చేసి మళ్ళా పూర్వపు ఔన్నత్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా మౌలిక సదుపాయాలు కల్పించింది పురోగతి ఉండదు ఆ ప్రాంతానికి. చాలా గ్రామాలకి వాళ్ళ మౌలిక సదుపాయాలు లేకుండా పోవటం, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కటి కూడా పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. ఆ రకంగా మళ్ళా గ్రామాలకి మంచి రోజులు రావాలని చెప్పి కొత్త సంవత్సరంలో ఇవన్నీ కూడా పూర్తి కావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మొదట్లో ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది.